నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇటీవల కాలంలో కర్నూలు రైతుల దగ్గరికి అయితే షర్మిలతో పాటు రాజారెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో మరి ఎందుకు రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి గారు ఇప్పుడు రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో షర్మిలతో పాటు రాజారెడ్డి గారు కూడా కొన్నిట్లలో పాల్గొనడం జరుగుతుంది, తనతో వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎందుకు రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు రాజారెడ్డి ఈరోజు షర్మిలతో కలిసి కర్నూలు వెళ్ళాడు. మరి విజయం ఆశీర్వదించి పంపిందంటున్నారు. అక్కడేంటి, ఉల్లి రైతుల్ని పరామర్శించడం, తల్లితో పాటు ఉల్లి మార్కెట్ యార్డ్ సందర్శనకి ఇప్పుడు రాజారెడ్డి వెళ్ళడం రాజకీయ అరంగేట్రం అంటూ కథనాలు వాళ్ళ మీడియాలో హల్చల్. అంటే ఇప్పుడు పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు పడుతుంది అంటున్నారు. రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అతను అసెంబ్లీకి వెళ్ళటం లేదు. 60 రోజులు వరుసగా అసెంబ్లీకి గనక గైర్ హాజరైతే స్పీకర్ మరి వాళ్ళపైన అనర్హత వేటేస్తారంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వాటికి ఉప ఎన్నికలు వస్తాయన్న నేపథ్యంలో మొన్ననే బీటెక్ రవి ఛాలెంజ్ చేశాడు. పులివెందుల్లో బీటెక్ రవి జడ్పీటీసీ ఆయన భార్య గెలిచింది, డిపాజిట్లు పోయాయి. జగన్మోహన్ రెడ్డి నుంచోబెట్టిన అభ్యర్థికి ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత జడ్పీటీసీలో 680 ఓట్లు వచ్చాయి. అంటే మరి మేనమామపై రేపు పోటీకి దిగుతాడా? పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మేనల్లుడు వర్సెస్ మేనమామగా నడుస్తుందా? అన్నపై తన కొడుకుని పోటీకి దించబోతుందా షర్మిల? ఇప్పుడు ఏంటి, అబ్బాయి పెళ్ళి మొన్న అయ్యింది, లాస్ట్ ఇయర్. రాజారెడ్డి వివాహం సంవత్సరం ఒక ఎంత 2 years, సెకండ్ ఇయర్ అనమాట. ఆ పెళ్ళప్పుడు అది కూడా ఒక పెద్ద ప్రహసనం అయింది. పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి మరి షర్మిల ఇంటికి వస్తానన్నాయా అని అంటే అపాయింట్మెంట్ ఇవ్వాల. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు సీఎంగా ఉన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మరి ఆయన ధనంజయ రెడ్డికో ఎవరికో ఫోన్ చేసి చెప్పింది, ఏమని, ఆ గడప మీద పెట్టి వెళ్తానని. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మళ్ళా పిలిచారు. అంటే ఇప్పుడు బీజేపీ మీద భయంతో ఎక్కడ షర్మిల తన దగ్గరకు వస్తే తన కేసులు ఎక్కడ మళ్ళా బెయిల్ రద్దు అవుద్దన్న భయంతో వద్దన్నాడు. ఇప్పుడు ఇవాళ మరి ఆ పెళ్ళప్పుడే ఆ విధమైనటువంటి ఒక పెద్ద ప్రహసనంగా నడిచింది. అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాలు ఏమాత్రం లేవు, కేసులు వేసుకుంటున్నారు, ఆస్తుల పంచాయతీలు నడుస్తున్నాయి. ఎంగేజ్మెంట్కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం ఏదో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉండి ఆ ఫోటో వాడి దిగేసి వెళ్ళిపోయారు. అసలు పెళ్ళికి ఎగ్గొట్టారు. రాజస్థాన్లోనూ ఎక్కడో జరిగింది రాజారెడ్డి పెళ్ళి. కాకపోతే ఒకటి, రాజారెడ్డి మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎత్తుకుంటున్నాడా? నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, అమెరికాలో ఉన్నాడు అతను, ఉన్నత చదువులకి అమెరికా వెళ్ళాడు, ఓక్రిడ్జ్ ఏదో స్కూల్లో చేశాడు ఇక్కడ. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఏదో లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్. అంటే ఇప్పుడు రాజారెడ్డికి మరి ఆ కత్తికి రెండేపుల పదునేనా? ఇప్పుడు 2 కులాలు. ఇప్పుడు ఆయన ఎవరు, ప్రియ రాజారెడ్డి భార్య మరి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో ఇప్పుడు 2 కులాలు తనకి ఓటేస్తాయా రేపొద్దున? యాక్చువల్గా షర్మిలది విఫల ప్రయోగం. ఆమెకి ఇప్పటికీ రాజకీయం కలిసి రాలేదు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, మళ్ళీ మూసేసుకుంది, అక్కడ పాదయాత్ర చేసింది. సరే, కేసీఆర్ని దించడానికి షర్మిల అక్కడ ఉపయోగపడింది కొంతవరకు. వాళ్ళని బదనాం చేయడానికి అప్పటి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి పరులు అనే ముద్ర బలంగా వేయగలిగింది పాదయాత్రలో. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది. ఆమె మొన్న ఎన్నికల్లో పోటీ చేసి భంగపాటు, ఏది విజయమ్మ ఓటేయమన్నా కూడా వేయలేదు. ఆ రోజు కడప పార్లమెంట్కి ఎన్ని వచ్చాయి ఆమెకి? షర్మిల పోటీ చేస్తే కడప పార్లమెంట్కి 1,50,000 ఓట్లు కూడా రాలేదు. కాకపోతే అవినాష్ రెడ్డి గెలుపుకి ఉపయోగపడింది.
ఏది అంతకుముందు 3,60,000 ఓట్లతో ఆధిక్యత మెజార్టీతో గెలిచిన అవినాష్ రెడ్డి మొన్న బొటాబొటి 60,000 మెజార్టీతో బయటపడ్డాడు, కానీ గెలిచాడు. షర్మిల పోటీ చేయకపోతే మరి తెలుగుదేశం గెలిచేదా? ఇక్కడ భూపేష్ రెడ్డి కంటెస్ట్ చేశాడు తెలుగుదేశం అభ్యర్థిగా, దగ్గర దగ్గర 5 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే ఈమెకి మరి ఆ చీల్చిన 1,50,000 ఓట్లు అవినాష్ రెడ్డి గెలుపుకు దోహదపడ్డాయా, అవినాష్ రెడ్డి మెజారిటీ తగ్గించడానికి దోహదపడ్డాయా? రకరకాల విశ్లేషణలు, అంచనాలు. ఇప్పుడు రాజారెడ్డి గనక ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తే అతనికి సురక్షిత నియోజకవర్గం ఏది? దేని తరపున కంటెస్ట్ చేస్తాడు? ఇప్పుడు వాళ్ళమ్మ కాంగ్రెస్ పార్టీ తరపు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ తరఫునే మరి వేయాలి. అసలు షర్మిల రాజకీయ భవిష్యత్తు ఈ రాబోయే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలా సాగబోతా? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి అతని అనుచరులు లేకపోతే నాయకులు జగన్పై భ్రమలు తొలగిపోలేదు. ఇప్పుడు లిక్కర్ కేసులో మరి 12-13 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇంకా మాజీ మంత్రుల పేర్లు వాళ్ళు కొత్తగా వచ్చాయి. ఆ తర్వాత ఒక 4గురిని అరెస్ట్ చేయబోతున్నారంటున్నారు. 4గురిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టే మరి ఇంకా అక్కడ ఏదో సెల్స్ లేకపోతే బ్యారక్స్ ఖాళీ లేక ఒక 4గురిని బెయిల్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి మహిత్ రెడ్డి మరి లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యుమ్న లేకపోతే వీళ్ళందరూ అరెస్ట్ అంటున్నారు. అసలు ఇప్పుడు ఈ మాజీ మంత్రుల పేర్లు మరి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంటి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, వీళ్ళకి ఇంకా అది జైలు పార్టీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడం ఖాయం అన్న దీంట్లో మరి ఇక వైఎస్ రాజకీయ వారసుడిగా రాజశేఖర్ రెడ్డి మనవడిగా మరో తరం రాబోతోందా? ఇప్పటిదాకా మనకేంటి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అంటే 4వ తరం రాబోతాను. కానీ వస్తే మరి ఏ పార్టీ ద్వారా రాబోతున్నాడు అంటే మనకి షర్మిల గారిని చూసుకున్నట్లయితే మీరు అన్నట్లు ఇప్పుడు తెలంగాణలో అంత క్లిక్ కాకపోయింది రాజకీయంగా, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా అంతగా మీరు అన్నట్లు 1,00,000కు కూడా రీసెంట్గా ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ జరిగాయో దానికి కూడా 1,00,000 ఓట్లు కూడా సరిగ్గా రాలేవన్నారు. మరి రాజారెడ్డి గారు కనుక ఎంట్రీ ఇస్తే సో షర్మిల గారికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒకటి కొడుకుని అసెంబ్లీకి తను పార్లమెంట్గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అది ముగిసిన అధ్యాయమా? జగన్ రాజకీయాలకి కాలం చెల్లిందా? కాబట్టే రాజశేఖర్ రెడ్డి వారసత్వం ఇంకా మరి అతని వారసుడిగా 4వ తరం రాజారెడ్డి మరి అతనేంటి ప్రజలు ఆదరిస్తారా, ఆ తరాన్ని కూడా మరి స్వాగతిస్తారా? మిశ్రమ ఫలితాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు కొన్నాళ్ళు, కానీ గాలి బుడగలాగా మారింది. ఆ పార్టీ ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితి. షర్మిల ఇప్పటికీ ఆమె ఏదో ఒక సభలో ప్రవేశించాలనేది ఆమె చిరకాల కోరిక. అటు రాజ్యసభ కుదరలేదు, ఇటు లోక్సభలో ఓడిపోయింది. ఇప్పుడు కొడుకును మరి అసెంబ్లీకి పులివెందుల నుంచోబెడదామనా? ఒకవేళ తనెలా అయితే పోటీ చేసి ఓట్లు చీల్చి అవినాష్ రెడ్డి గెలుపుకు దోహదపడిందో అట్లాగే రాజారెడ్డిని దించి రేపొద్దున మళ్ళా బీటెక్ రవి ఓట్లు చీల్చి అక్కడ కూడా మళ్ళా కూటమి అభ్యర్థికి మైనస్ చేయదాలనా? ఏదైనా రాజారెడ్డి ఇప్పుడు 4వ తరం ప్రతినిధిగా మరి ఎంత మేర ప్రజలపై ముద్రేస్తాడో చూడాలి. ఇంకా సుదీర్ఘ సమయం ఉంది, ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, తొందరపడాల్సిందేమీ లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.